జై సాయి మాస్టర్. మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్ర. అధ్యాయం 12. అనుయాయులకు శిక్షణము. నేను అనేక జన్మముల నుండి మిమ్ము నడిపిస్తున్నాను. నాకన్ని జన్మలు తెలియను, మీకు తెలియవు అని మాస్టర్ గారు అనుయాయులతో సందర్భానుసారంగా అంటూ ఉండేవారు. అనేక జన్మముల నుండి నాతో కలిసి పనిచేస్తున్న కొంతమంది అనుచరులు ప్రస్తుతం విశాఖపట్నమున నా కార్యక్రమమును నిర్వహించుచున్నారు అని మాస్టర్ ఈకే మాతో చెప్పిరి. నాకును కూడా అనేక జన్మలు గడిచినవి. నీవు నేను అను నీవు నేను అను మనలోని ప్రజ్ఞలు ఇప్పటివి కావు. నా జన్మలన్నిటినీ నేనెరుగుదును, నీ జన్మలను నీవెరగవు. నేను అను ప్రజ్ఞ అన్ని జన్మలలోనూ ఒక్కటిగా నుండును. నీవు మున్నగు ఆరోపిత ప్రజ్ఞలు ఏ జన్మకా జన్మగా మాయమగుచుండును అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునునకు ఉపదేశించెను. మంద్రగీత. దైవమే బుద్ధిగా దిగివచ్చి దేహము, మనస్సు, ఇంద్రియాలను స్వీకరించి వానిని తన అధీనమును నిలిపి ధర్మ సంస్థాపనమున లీలకై వినియోగించుకొనుచుండును. అట్టి జన్మమునకై కావలసిన తల్లిదండ్రులను అనుయాయు వర్గమును కూడా సందర్భపరచుకుని దిగి వచ్చుచుండును అని మాస్టర్ ఈకే భాగవత రహస్యమున ప్రకాశమున వివరించిరి. ఇది ఐతిహాసిక సత్యము. పరమ గురువులు ఆవశ్యకతను బట్టి భౌతిక శరీరమును ధరించి విడుచుచుందురు. మృత్యుంజయత్వము వలన వారెత్తిన అన్ని జన్మలలోనూ తామెవ్వరో తమ కార్యమెట్టిదో జ్ఞప్తియుండును. ఉదాహరణకు శ్రీ అనంతాచార్య దంపతులకు ప్రథమ సంతతిగా ఒక కుమారుడు జన్మించెను. అతనికి కృష్ణమాచార్య అని నామకరణం మొనర్చిరి. కొన్ని సంవత్సరములు మాత్రమే జీవించి ఒక చిత్రమైన కారణముగా అతడు దేహము విడిచెను. మరలా రెండవ పుత్రునిగా పుట్టిన వానికి కూడా కృష్ణమాచార్య అని పేరు పెట్టుట జరిగినది. మాస్టర్ గారు ఒకచోట నేను మొదట పుట్టి కొన్ని కారణముల వలన ఆ దేహం విడిచి మరలా అదే తల్లిదండ్రులకు జన్మించుట జరిగినది అని తెలిపిరి. మాస్టర్ గారిని అనేక మంది పూర్వజన్మల గురించి, అలాగే చనిపోయిన తర్వాత ఏమవుతుందనే విషయాల గురించి ప్రశ్నిస్తుండేవారు. అప్పుడు మాస్టర్ గారు నవ్వుతూ, పూర్వజన్మలో మీరు ఫలానా వారని చెప్పడం వలన కానీ, అలాగే చనిపోయిన తర్వాత ఏమవుతుందో వివరించడం వలన కానీ మీకెట్టి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఈ జన్మలో మీరు చేయవలసిన కర్తవ్యాన్ని, కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించటం వలన మాత్రమే ప్రయోజనం ఉంటుంది అని చెప్తుండేవారు. మాస్టర్ గారి దగ్గర ప్రత్యక్షముగా శిక్షణ పొందిన వారు కొంతమంది, ఆయన కార్యక్రమాలపై ఆసక్తి కలిగి పాల్గొనేవారు మరికొంతమంది. మాస్టర్ గారి రచనలను ఆధారంగా చేసుకుని శిక్షణ పొందుతున్న వారు కొన్ని వేల మంది. ఆయన ఇచ్చిన ప్రాచీన నవీనాత్మక సంప్రదాయాన్ని అనుసరిస్తున్న వారు మరి కొన్ని వందల మంది. ఆయన వద్ద సనాతన ధర్మము, హోమియోపతి, జ్యోతిష్యము, శాస్త్ర విజ్ఞానము, స్వతంత్ర జీవనోపాధి, విద్య, వేదాది రంగాలలో శిక్షణ పొందిన వారు కొన్ని వందల మంది. వారు పొందిన శిక్షణమును, అనుభవమును సేవా దృక్పథముతో పంచిపెడుతున్న వారు మరికొంతమంది. మాస్టర్ గారి సాన్నిధ్యము, ప్రభావము ఎవరిపై ఎట్లు పనిచేయునో, అది ఎవరి ద్వారా జరుగునో అనున్నది అనూహ్యమైన అంశము. ఏ క్షణము నందైనను ఎవరైనను పరమ గురువుల మార్గమునకు ఆకర్షింపబడి అనుగ్రహింపబడుట అనున్నది మాస్టర్ గారు నెలకొల్పిన మంద్రజాల మార్గమున మనము దర్శింపవచ్చును. ఇది భాగవత మార్గమునకు, జగదాచార్యుడైన శ్రీకృష్ణుని వ్యూహమునకు సంబంధించిన మార్గమని మరో పురుషులు, అనుభవము కలవారు చెప్పుచున్నారు. ఇతర మార్గములను విమర్శించుట, నిందారోపణములు, వాదోపవాదములు, అభిప్రాయ భేదములు, ద్వేషబుద్ధి మొదలగు కలి లక్షణములకు తావీయకుండుట, వ్యర్థ ప్రయత్నములతో కాలం వృధా కొనకుండుట, సకాలమున సమర్థవంతుడై పనిచేయుట, స్వధర్మమునందు శ్రద్ధ కలిగియుండుట మొదలైనవి మంత్రజాల మార్గమునకు తోడ్పడు సూత్రములు. మాస్టర్ గారి సాహచర్యంలో కొన్ని వందల కుటుంబములు ఉండేటివి. ఇన్ని కుటుంబములకు మాస్టర్ గారే ఆధారభూతులుగా పైకి కనిపించుచుండేటి వారు.
కానీ ఆయన ఏ ఒక్క కుటుంబమును కూడా తనపై ఆధారపడి ఉండునట్లు చెయ్యలేదు. అనగా ఇన్ని కుటుంబములు మాస్టర్ గారిని ఆశ్రయించి ఉండుటయే గాని ఆయనపై ఆధారపడి ఉండుట కాదు అని అర్థం. ఆయన నిమిత్త మాత్రముగా జీవించుచూనే తన అనుయాయులకు దివ్యమైన మార్గమును చూపించిరి. నిజమునకు ఏ విషయమునందు మాస్టర్ గారి ప్రమేయమేమియూ ఉండేటిది కాదు గాని ఆయన ప్రభావం మాత్రం పనిచేయుచుండేటిది. అది ఆయన చూపిన మంత్రజాల మార్గము. మాస్టర్ గారి మార్గములో నిరంతరము ప్రయాణము సాగించుచు జీవితములను చేసుకొనుచున్న వారు అనేక మంది ఉన్నారు. ఇచ్చట మాస్టర్ గారి మార్గం అనగానేమో మనము తెలుసుకొనుట ముఖ్యము. నా మార్గం అనగా నేను స్థాపించిన మార్గమని కాదు. నేను నడుచుచున్న మార్గమని అర్థము. ఆచార్య పురుషులందరూ ఇట్లు వివరించిన వారే కాని తామొక మార్గమును స్థాపించితిమని నమ్మినవారు కాదు అని మాస్టర్ ఈకే ఫిబ్రవరి 7వ తేదీన భాగవత రహస్య ప్రకాశములో గ్రంథస్థము చేసిరి. అనగా మాస్టర్ గారిది ప్రత్యేకమైన ఒక మార్గమని ప్రచారము చేయుటకు అవకాశమునివ్వకుండా ఆయన స్పష్టముగా వివరించిరి. మాస్టర్ గారిని ప్రశంసిస్తూ, ప్రార్థిస్తూ కొన్ని గేయాలను, మరికొన్ని పాటలను మేము వ్రాసి ఆయనకు పాడి వినిపించగా ఆయన ఓపికతో విని మహాత్ములను పొగడుట కన్నా వారి మార్గంలో నడుచుట ప్రధానము. అప్పుడు మాత్రమే గమ్యమును చేరుట సంభవించును. అట్లే ఆయా మహాత్ములు వారి జీవితమును ఎట్లు ప్రవర్తించిరో కూడా తెలుసుకొనుట ముఖ్యము. వారు మహాత్ములుగా ఎట్లు తీర్చిదిద్దబడిరో తెలియవలనన్నచో మహాత్ముల జీవిత చరిత్రలను అధ్యయనము చేయవలెను. నేను చేయుచున్న కార్యక్రమములలో మీకు మనస్కరించిన వానిని స్వీకరించి ఆచరించుట ప్రారంభించుము. అప్పుడు మీ జీవితం ఒక చక్కని ఆటగా, పాటగా సాగిపోవునని సూచించుట జరిగినది. నా ద్వారా అందించబడుతున్న జ్ఞానమును నీవు గీతముల రూపమున, అట్లే రచనల రూపమున రాసినచో అట్టి కార్యక్రమము సఫలీకృతమగును. ఈ మార్గానుయాయులు తదనుభూతిని పొందుటకు మార్గము సుగమమగును అని నన్ను ఆశీర్వదించిరి. అలాగే ఆయన తన అనుయాయులతో ఎప్పుడూ నేను మిమ్ము కోరునది ఒక్కటే. నా పేరున ఎట్టి పరిస్థితులలోనూ మీరు ఒక మతమును పెట్టి నన్నొక మతాచార్యునిగా మానవ చరిత్రలోకెక్కించే పెడమార్గములను అవలంబించవద్దు అని హెచ్చరిస్తుండేవారు. ఒక పర్యాయము ట్రస్ట్‌లో పనిచేస్తున్న ఒక కార్యకర్త వేరొక సంస్థను పెట్టుటకై మాస్టర్ గారి దగ్గరకు వచ్చెను. నీ ఆశయము మంచిదే. దాన్ని నెరవేర్చుటకు ప్రత్యేకముగా మరియొక సంస్థ పెట్టుట కన్నా మనందరం కలిసి పెట్టుకున్న వరల్డ్ టీచర్ ట్రస్ట్‌లో నీ ఆశయాన్ని ఒక కార్యక్రమంగా నెరవేర్చుకుందాం. మనమందరము ఎవరికి తోచినట్లు వారు పనిచేయడం కన్నా మన అందరము కలిసి పనిచేయడమే ప్రధానం. అందుకే కదా నేను ట్రస్ట్‌ను నెలకొల్పింది అని ఎంతో ఓపికతో వివరించారు. తర్వాత ట్రస్ట్‌లో అనుయాయ కార్యక్రమాన్ని ఒక భాగంగా అతనితోనే పెట్టించారు. ఇచ్చటనే మాస్టర్ గారు తన 50వ జన్మదినోత్సవ సందర్భంగా పశ్చిమ దేశాలలోని తన అనుయాయులకు ఆగస్టు 11, 1977న ఆయన ఇచ్చిన ఒక సందేశమును యథాతథముగా తెలుపుచున్నాము. నేను వెర్రి భక్తితో కలలుగనుచుండు భక్తులచే వేరొక అవతారమూర్తిగా ఆరాధింపబడుటకు కాదు నేను దిగి వచ్చినది. కార్యకర్తలు తమ కర్తవ్య సిద్ధిలో నన్ను దర్శింపవలెను. మీలో నుండి మీ గురువుగా వ్యక్తమైన మీరే నేను. మీ గురువు కన్నా మీరు వేరు కాదని గుర్తుంచుకొనుడు. ఎట్లు చూచినను మీ గురువు కన్నా మీరు భిన్నము కాదు. మీలోనున్న నేను అను ప్రజ్ఞ కన్నా భిన్నమైనదేదియూ లేదు. ప్రాక్పశ్చిమలు నాలో సమ్మిళితమగుగాక. నిత్య కర్మాచరణశీలురై యుందురుగాక. మీలో నన్ను దర్శింతురుగాక. ఈ సందేశమును కడు శ్రద్ధతో పరిశీలించినచో మాస్టర్ గారు ఉపదేశించిన నేను యొక్క అవతార తత్వము అవగాహనకు వచ్చును. దానిని నిరంతరము అభ్యాసము చేయుట వలన, గురువు అనుగ్రహం వలన ఈ నేను అను వెలుగునందు జీవించుటకు అవకాశం అందును. మాస్టర్ గారు ఇచ్చిన ఈ సందేశము కేవలం ఆయన అనుయాయులకు మాత్రమే పరిమితమైనది కాదు. యావత్ ప్రపంచమున వేద మార్గమున జీవించుచున్న వారికి గురు శిష్య సంప్రదాయముల
మార్గమున నడుచువారికి, అంతర్యామి సాధన చేయుచున్న వారికి, యోగం అభ్యసించుచున్న వారికి కూడా ఈ సందేశము ఒక ఉపాసనా మార్గముగా గోచరించును. ఈ నేను అందరిలోనున్నాను అని మాస్టర్ గారు సందేశమిచ్చిరి. అనగా మాస్టర్ ఈకే అందరిలో ఉన్నారు కనుక ఆయన దేవుడని, మీరందరూ మాస్టర్ ఈకేని దేవునిగా పూజించవలనని మా బోటివారు ప్రచారము చేసినచో, అది మాస్టర్ గారు నడిచిన మార్గమునకు, ఆయన చూపిన మార్గమునకు, ఆయన మమ్ము కోరిన విషయమునకు బద్ధ విరుద్ధముగా నుండును. నేను మాస్టర్ ఈకేగా దిగివచ్చుట అనున్నది సత్యము కాని, మాస్టర్ ఈకే గారే దేవుడని మేము బోధించుట అది మా భ్రమయే యగునని ఆయన స్థాపించిన నేను అను సత్యము కానేరదు. అట్లే యేసుక్రీస్తు నేనే మార్గమని, నేనే దేవుని కుమారుడనని కూడా ఉపదేశించెను. అనగా యేసుక్రీస్తుయే మార్గమని, యేసుక్రీస్తు ఒకడే దేవుని కుమారుడని మనము చెప్పుకున్నచో సదవగాహన లేకపోవుటను తెలియజేయును. నేను యేసుక్రీస్తుగా ఇదివరకే చెప్పి ఉన్నానని మాస్టర్ గారు ఒక గ్రంథంలో రాసిరి. అంతర్యామి సాధనని మాస్టర్ గారు అనుయాయులకు అనేక విధాలుగా శిక్షణ రూపంలో అందిస్తుండేవారు. ఆయన మాత్రం ఎప్పుడూ అంతర్యామి స్థితిలోనే ఉండేడివారు. దీనికి కొన్ని వందల ఉదాహరణములున్నవి. మాస్టర్ గారు తన పిల్లలను ఒకలాగా, అనుయాయులను మరొకలా చూసేవారు కాదు. ఆయన వరకు అందరూ ఒకటే కనుక ఆయన అపారమైన వాత్సల్యమును, ప్రేమను ఆచరణ రూపములో వ్యక్తము చేస్తుండేవారు. వారి ఇంట్లో సభ్యులకు ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరముగానున్నచో ఇంటి దగ్గరనే ఉండి వారికి అవసరమైన మందులు వేస్తుండేవారు. అదే రకంగా వారి అనుయాయుల కుటుంబాలలో గాని, అలాగే ఆయన దగ్గర మందులు వాడుతున్న వారికి గాని ప్రమాద స్థితి కలిగినప్పుడు ఆయన స్వయంగా వచ్చి వాళ్ళ ఇళ్లలో ఉండి వైద్యం చేసిన సంఘటనలు కోకొల్లలు. మన వారిని ఎంత ప్రేమించగలుగుతామో, మన చుట్టూ ఉన్న కుటుంబాల వారిని, వారి పిల్లలను కూడా అంతగానే ప్రేమించగలిగినప్పుడు ప్రే మాత్రమే ప్రేమ జీవనము సిద్ధిస్తుందని ఆయన ఉపన్యాసాలలో చెబుతుండేవారు. మాస్టర్ గారి దగ్గర కొన్ని సంవత్సరముల తరబడి శిక్షణ పొందిన వారున్నారు. అందులో కొందరు ట్రస్ట్ నుండి కొంతకాలం వెడలిపోయి మాస్టర్ గారిని గురించి, ట్రస్ట్‌ను గురించి తీవ్రముగా దుష్ప్రచారం చేసిన వారు లేకపోలేదు. మరలా వారు తిరిగి వచ్చినప్పుడు మాస్టర్ గారు వారితో ప్రేమతోనే ప్రవర్తించేడివారు. కొంతమంది అనుయాయులను తీవ్రంగా మందలించెడివారు. తెలియక పొరపాట్లు చేసిన వారిని ఆయన దగ్గరకు పిలిచి వారితో నేరుగా ఆయా పొరపాట్లను సరిదిద్దుకునే పద్ధతిని చెప్పేడివారు. ఒకరిని గురించి మరొకరు పరోక్షముగా చెప్పినప్పుడు వారిద్దరూ కలిసి వస్తే మాట్లాడతాను అని అనేవారు. కొంతమంది పొరపాట్లు చేసినను మాస్టర్ గారు క్షమించి ఊరుకొనెడివారు. మేము చిన్న పొరపాటు మాట్లాడినచో అందరిలోనూ మమ్ము నిలబెట్టి మీరు దులిపివేయుచుందురు. కానీ కొందరు పొరపాట్లను చేస్తున్న వారిపై మీరెందుకు చర్య తీసుకొనరు అని మేము ప్రశ్నించుచుండేడివారము. నేను తిట్టినచో మీరు అర్థము చేసుకొని తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకొనగలరు. అంతియే కాక ఒక్కొక్క పర్యాయము మిమ్ము నేను అకారణముగా కూడా మందలించుచుందును. నేనిది సామాన్యముగా చెయ్యను. నేనట్లు తీవ్రముగా మందలించుట వలన మీ పూర్వకర్మ దోషముల రహితమగుచుండును. అదియును కూడా నేను మీకిచ్చు శిక్షణమే. కానీ ఇట్టి శిక్షణము అందరికి ఇచ్చుట జరగదు. మిమ్ము కోపగించినట్లు మరికొందరిని కోపగిస్తే వారు పారిపోవుటకది కారణమగును. కనుక నేను అందరినీ కోపగించను. మీ అందరికీ ఒకే పద్ధతిలో శిక్షణము ఇవ్వవలెనని నియమము లేదు. కానీ నా ద్వారా శిక్షణము పొందుచున్న వారిని, అలాగే నన్ను ఆశ్రయించిన వారిని రక్షించు బాధ్యతను నేను వహించుచుందును. కేవలము నాకు దగ్గరగా మెలుగుచున్న మిమ్ము మాత్రమే కాక, దూర ప్రాంతములోనున్న నన్ను నమ్మిన వారిని కూడా రక్షించు ఒక కక్ష్యలో ప్రవర్తించుచుందును అని మాస్టర్ ఈకే గారు వివరించిరి. మాస్టర్ ఈకే గారికి ఆయన అనుయాయులు, ఆశ్రితులు మరి కొంతమంది సాధకులు అనేక ప్రాంతాల నుండి ఉత్తరాలు రాస్తుండేవారు. ప్రాధాన్యతను బట్టి ఆయన కొన్ని ఉత్తరాలకు ఎంతో ప్రేమతో సమాధానాలు ఇస్తుండేవారు. ఆ లేఖలలో కల కొన్ని అంశములను మనం అధ్యయనము చేసినచో ఆయన నడిచిన మార్గము, ఆయన అనుయాయులకిచ్చిన శిక్షణము మొదలగు వాన్ని కొంతవరకు మనము గ్రహించవచ్చును. 1. నా దర్శనము భౌతికము అని నమ్మితే బాధ.
అది అనుకున్నప్పుడు కలగదు. అనుకోనప్పుడు కలుగుతుంది. మే 27 63. 2 నీవు అనునది కరిగిపోయి నిజస్వరూపమైన నా రూపం ధరించినప్పుడు జగన్నాటకం సుఖాంతమగుతుంది. అటుపైన అంతా నేనే. నీకు తావు లేదు. నీలో నేనే ఉంటాను. జగత్తు అనే మాయ కరిగి నేను అను సత్యము మిగులుతుంది. నీ ఆస్తంతా నేనే. నవంబర్ 22, 64. 3 గురి గురియే గురువు. అంతర్యామి అన్ని తావులనున్నాడు. అసాధ్యమేమియు లేదు. సాధ్యమునకు తల వంచినప్పుడు అసాధ్యము అభావము. 23, 6, 65. 4 తల్లిదండ్రుల మీద ఆవేశపడడం బ్రహ్మ విద్యకు విరుద్ధం. సంసారంలోని జీవులందరూ మనలను శోధన చేయడానికి దైవము ప్రదర్శించే నాటకములోని పాత్రలు. ఆ పాత్రల వలన మనకు రసస్థితి కలుగవలెను గాని ధర్మ వైముఖ్యము కలగరాదు. 8 జూలై 65. 5 నీ శత్రువులలో నన్ను చూసే మనసులో నేనుంటాను. నీ శత్రువులలో నన్ను చూసే మనసులో నేనుంటాను. సెప్టెంబర్ 10, 65. 6 నా సహాయము మీకు వాగ్ధోరణి రూపములో సర్వదా లభిస్తుంది. నా నిజస్థితి ఎప్పుడూ ఒక్కటే. మార్పు లేదు. ఉండదు. జూన్ 22, 66. 7 నన్ను హృదయపూర్వకంగా స్మరించినచో నాకు తెలిసిన విషయములు నీ మనసునకందించగలను. 26, 9, 66. 8 నీకు గల సత్సంకల్పమే దైవస్వరూపము. గురుస్వరూపమై నిన్ను కాపాడగలదు. 12, 5, 67. 9 నన్నే నమ్మిన జీవులు నా హృదయంలో ఉంటారు. నీకు తల్లిని, తండ్రిని నేనే. నీ మనసుకు ఏ కష్టం కలిగినా నన్ను స్మరించు పలుకుతాను. కష్టం తొలగిస్తాను. 15, 11, 71. 10 ప్రపంచ విషయంలో అబ్జర్వ్ గ్రహించుట, ఫాలో అనుసరించుట, బీ సైలెంట్ మౌనముగా నుండుట అనునది మెడిటేషన్ ధ్యానము. మాస్టర్ జ్వాల్కూల్ గారు కనిపిస్తే నేను కనిపించినట్లే. ఆయన పనిలోనే మీరంతా నిమగ్నులై ఉన్నారు. 1/5/72. 11 జగద్గురు ప్రణాళికననుసరించి నేను అనేక జన్మలను స్వీకరించితిని. పూర్వము నా కామ శరీరము భస్మము చేయబడుట చేత నాకు బాధ ఉన్నదో లేదో నాకే తెలియదు. నేను ఈ శరీరము కాదు కదా. 3/5/72. 12 నీలో ఉన్న శనిని విశ్రాంతి తీసుకోమని చెప్పి వరుణుని మల్లగా పనిచేయించుట ఎక్కువ చేయి. మీ భవిష్యత్తును గురించి నేను చేస్తున్న యజ్ఞము మీకు అర్థమయ్యేసరికి కొంతకాలం పడుతుంది. 25/5/74. 13 మీరు కోరిన ప్రకారం నా ఫోటో మాస్టర్ సివివి గారి ఫోటో పంపుచున్నాను. నేను 15/9/76 నుండి డిసెంబర్ 15వ తేదీ వరకు ఇతర దేశములకు వెళ్ళుచున్నాను. అయినను ధ్యానమునందు మీకు అందుబాటులో నుండెదను. ఏదైనా పరిస్థితి ఆందోళనకరముగానున్నచో రాత్రి 8 గంటల తర్వాత నా ఫోటో దగ్గర కూర్చుని మనసుతో చెప్పవచ్చును. కావలసిన సదుపాయము, సమాధానము లభించును. 21/9/76. 14 గురువు యొక్క సహాయము నిర్ణయింపబడిన సమయమునకు అప్రయత్నముగా లభించును. మీ మనస్సును గురువునకు సమర్పించుకున్నచో చాలును. 34/77. 15 దిగులు మానవునకు శత్రువు. ఎవరికి వారే విఘ్నములు కలిగించుకొందురు. దీని స్థానమున భగవంతుని నామమును నిలుపుకొనవలెను. కరుణ నీవు కోరినట్లు నా హృదయము ద్వారా, నా వాక్కుల ద్వారా అన్ని దిక్కుల నుండి నీపై ప్రసరించగలదు. 34/77. 16 సాధకునిలో వింత చూచు బుద్ధి ఉండరాదు. సహజతను చూచు బుద్ధి ఉండవలెను. ఇది ఇతరులతో సంభాషణ, సల్లాప సహవాసాదులలో వ్యక్తము కావలెను. 20/10/78. 17 మాస్టర్ నామము నీలోని శక్తిని కలిగించును. నీలో శక్తిని కదిలించును.
ఆ శక్తిని నిత్య జీవితం రూపమున ఎప్పటికప్పుడు నీవు వినియోగము చేయుచుండవలెను. కనుక మాస్టర్ నామము నిరంతరము జపించరాదు. ఉదయం, సాయంత్రం 6 గంటలకు మాత్రము స్మరించి, నమస్కరించి ఆత్మార్పణ చేసుకొనవలెను. 23/12/78 18 ప్రేయరు మానవ సేవ జరుగుచున్న చోట లీలలు ఎప్పుడూ వ్యక్తమగుచుండును. 8/3/79 19 ఎవరెచ్చట నుండి ఏ ఆధ్యాత్మిక సేవ చేసినను అది అంతర్యామి నారాయణునకు చేసిన పూజయే. ఇందరము వేరు వేరు ప్రదేశములందు చేయుచున్న ప్రయత్నములు ఏకమై అఖండత్వము నొంది కలి ధ్వంసమునకు సమర్పణమగుటయే నా సంకల్పము. 28/4/79 20 ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒకే సమయంలో కనులు మూసుకొని 15 నిమిషాల పాటు నీలో జరుగుచున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు గుండె కొట్టుకొనడం గమనిస్తూ ఉండు. అందులో నీ ఇష్ట దైవాన్ని నిలిపి చూడు. ఇంతకన్నా చేయదగిన తీవ్ర పూజ నీకు అక్కరలేదు. 13/10/79 21 శాంతి అనేది సంతకం లాంటిది. దాని విషయంలో ఫోర్జరీలు చెల్లవు. 30/10/79 22 భగవంతుని దర్శనమును గూర్చి ప్రశ్నించావు. చుట్టూ ఉన్నది అంతా భగవంతుని అస్తిత్వమే. ప్రపంచాన్ని, వ్యక్తులను చూడడము మాని అందులో భగవంతుని చూడదలుచుకున్న నాటి నుండి అతడు నీకు కనిపిస్తాడు. 31/10/79 23 నా కనులతో అందరినీ చూడడము మొదలుపెడితే నీ కన్నులలోనూ అదే రంగు ఉంటుంది. 5/3/80 24 దైవమును తెలుసుకోవడానికి వీలు లేదు. కారణము మీరు అదే గనుక. వీలైతే దైవములో దైవంతో దైవంగా ఉండవచ్చును. తల్లి అంటే దేహమునిచ్చే ప్రకృతికి ప్రతిబింబమైన రూపం. తండ్రి అంటే ఆ దేహములోనికి దిగివచ్చు అంతర్యామిత్వము. గురువు అంటే మీకు గుర్తింపు కలిగే యంత్రము. నేను ఎవరు అనే ప్రశ్నతో నేను అని 2 పేర్లు పెట్టుకున్నవారే మీరు. ఒక్క పేరు చాలు. అదే నేను. 10/5/80 25 మీకు ఎంత నమ్మకం ఉంటే నా సహాయం అంత లభించగలదు. 12/5/80 26 నాకెవరు లేరు అను భావము సత్యము కాదు. నన్ను రక్షించుటకెవరున్నారు అను భావము కలగకుండగనే జీవించిన వారు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మొదలగువారు. వారి అడుగుజాడలలో ప్రయాణం చేసినచో మనమే ఇతరులకు ఉన్నాము. అప్పుడు మనకెవరున్నారో తెలియను. ఇంతవరకు తెలియకపోవచ్చును. 28/10/80 27 మీరు నా వైపు చూచినంత సేపు నేను మీ వైపు చూస్తూ ఉంటాను. 21/1/81 28 మనస్సు అంటే ఆలోచించే యంత్రము. దానిని ఉపయోగించకుంటే బాగుంటుంది. లేకపోతే అది నిన్ను ఉపయోగించుకుంటుంది. 26/3/81 29 రామాయణము, భారతము, భాగవతము సూటిగా చదువుకుంటే మనం నేర్చుకునే విషయాలే ఉన్నాయి గాని విమర్శించే విషయాలు నా తెలివికి అందినంత వరకు లేవు. 25/4/81 30 ప్రపంచంలో బాధపడుతున్న వారందరి తరపున నీవు పడినందువలన వారికేమీ లాభం కలగదు. అడిగిన వారికి చేతనైన సహాయం చెయ్యి. చేతనైతే సలహా చెప్పు. అంతేగాని నా గురించి మహిమలు చెప్పి ఎవరిని నమ్మించడానికి ప్రయత్నం చెయ్యకు. 7/1/82 11 ఆగస్టు 11/77 మాస్టర్ గారి 50వ జన్మదినోత్సవ సందర్భంగా వరల్డ్ టీచర్ ట్రస్ట్ స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ సభను ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాలులో ఏర్పాటు చేసింది. ఆ సంచికను ప్రొఫెసర్ కెవి రమణ గారు ఆవిష్కరించుట జరిగినది. ఆ రోజు మాస్టర్ గారి అనుయాయులకు ఈ విధముగా సందేశం ఇచ్చిరి. మేడం బ్లావెట్స్కీ జన్మదినము నాడే నా జన్మదినమగుట అనగా ఆమెను అనుసరించి సక్రమముగా బాధ్యతలను నెరవేర్చవలనను ఒక హెచ్చరికగా మాత్రమే నేను భావించుచున్నాను. ప్రతి సంవత్సరం ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడమే నా జన్మదిన వేడుక అని చెబుతూ ఆమె నాకు మాతృమూర్తి. ఆమె ప్రపంచమున కందించిన సీక్రెట్ డాక్ట్రిన్ ఐసిస్ ఆన్ వీల్డ్
ఐసిస్ ఆన్ వీల్డ్ గ్రంథములను కొన్ని వందల పర్యాయములు చదివి ఆమె ఇచ్చిన జ్ఞానామృతమును గ్రోలితిని అని చెబుతూ సభలో పాల్గొన్న ట్రస్ట్ కార్యకర్తలను చూపిస్తూ వీరందరూ నా బిడ్డలే. నేను వారిని హృదయం నుండి కన్నాను. మరికొన్ని జన్మలు కూడా ఈ సంబంధం ఇట్లే వర్ధిల్లగలదు అని ఆశీర్వదించిరి. నా వాణి దర్శన మాస పత్రిక 6వ జన్మదినోత్సవ వేడుకలను విశాఖపట్నములో నిర్వహించుట జరిగినది. ఆ కార్యక్రమమునకు సిబిఐ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ హెచ్ దొర ముఖ్య అతిథిగా పాల్గొండ్రి. ఏ నవంబర్ 22, 1977 తేదీన జరిగిన ఆనాటి కార్యక్రమమున మాస్టర్ ఈకే ఇట్లు సందేశమిచ్చిరి. ఓం అనే ఈ వాణి సృష్ట్యాదిగా మానవులకు అనుగ్రహింపబడినది. అదే నా వాణి. కేవలం ఈకే ఉంటేనే నా వాణి ఆదరించబడడము అనునది స్థిర ప్రయోజనము లేని పని. నేను దిగివచ్చాను. నేను మీ అందరిలోకి దిగి రావాలి. జ్యోతి జ్యోతి చేత వెలిగించబడినట్లు వెలుగుతున్న ఒక జ్యోతితో మీలోని జ్యోతులను వెలిగించుకోవాలి. మంత్రాలు జీవితాలను నడపడం గాక జీవితమే ఒక తారక మంత్రం కావాలి. కలికాలంలో చీకటి కరుడు కట్టి ఉంది. ఎంత చిన్న దీపం వెలిగించుకున్నా మీ జీవితం అనే గ్రంథాన్ని చదువుకోవచ్చు అని సభికులను దీవించిరి. మాస్టర్ ఈకే ప్రవర్తించు విధానము మూలమున అప్రయత్నముగా అనుయాయులకు శిక్షణ మలవడట అనున్నది సంభవించుచుండేటిది. వివిధ కేంద్రములలో జరుగు గురు పూజా మహోత్సవాలు మాస్టర్ గారి సన్నిధిలో నేతృత్వంలో జరుగుచుండేటివి. 1982 ఆగస్టు 4, 5 తేదీలలో హైదరాబాదులో జరుగు గురు పూజలలో ఆయన పాల్గొనవలసి ఉన్నది. కానీ ఆగస్టు 2వ తేదీ నుండి విశాఖపట్నంలో గల తహసీల్దార్ శ్రీ ఎన్.వి. సుబ్బారావు గారికి అనారోగ్యం చేసి ప్రమాదకర పరిస్థితి ఏర్పడినది. ఆ కుటుంబము మాస్టర్ గారిని నమ్మిన వారు ఆయన దగ్గరనే ట్రీట్మెంట్ను కూడా పొందుచున్నారు. మాస్టర్ గారు భౌతికముగా దగ్గర ఉండి వైద్యము చేయు నిమిత్తమై హైదరాబాదులో గల కార్యకర్తలలో టెలిఫోన్లో మాట్లాడి పరిస్థితి చెప్పి యథాతథముగా మీరే గురు పూజలను నిర్వహించవలసింది అని ఆదేశించిరి. మాస్టర్ గారు రాలేదని ఏమాత్రం చింతించకుండా డాక్టర్ పి. జగన్మోహన్ రావు గారు నిర్విఘ్నముగా వైభవముగా జరిపిరి. ఇచ్చటనే మరొక సంఘటన కూడా తెలిపెదను. 1983లో మాస్టర్ గారి విదేశ యాత్రకు సంబంధించిన కార్యక్రమము నిర్ణయమైనది. దానికి తగిన సదుపాయము సౌకర్యములను టికెట్లను పాశ్చాత్యులు ఏర్పాటు చేసిరి. కనీసము 6 నెలల ముందే ఇట్టి కార్యక్రమములను పాశ్చాత్యులు నిర్ణయించుకొందురు. దాని ప్రకారం నడుచుకొనుచుందురు. ఆ క్రమము తప్పినచో వారికి తలక్రిందులైనట్లు భావించుచుందురు. ఈ సంవత్సరము మాస్టర్ గారి కుమారుడు సుదర్శనమునకు ఆరోగ్యము తీవ్రముగా దెబ్బతిన్నది. అట్టి సమయములో తాను ఒక తండ్రిగా దగ్గర ఉండి తన కుమారుని క్షేమమును చూచుట, అట్లే ఒక వైద్యునిగా ట్రీట్మెంట్ను చేయుట అనునవి ముఖ్యమని భావించిన మాస్టర్ గారు ప్రస్తుతము ఈ విదేశ యాత్రను వాయిదా వేయుట జరుగుచున్నదని జెనీవాలో గల కార్యనిర్వాహకులకు ఇచ్చట పరిస్థితిని తెలుపుచు టెలెక్స్ ఇప్పించిరి. దానిని చూచి అచ్చటి అనుయాయులు ఎట్టి పరిస్థితులలోనూ మీరు ఈ కార్యక్రమమును వాయిదా వేయొద్దని మీరట్లు చేసినచో 6 దేశముల నుండి ఇచ్చట ఏర్పాటు చేయబడిన సమావేశములలో పాల్గొనుటకు వచ్చు సభ్యులు, విద్యార్థులు, కార్యకర్తలు అయోమయ స్థితిలో పడిపోవుదురని, అంతేగాక 6 నెలల ముందుగానే చేసుకున్న ఏర్పాట్ల మూలమున మేము తీవ్రముగా కష్టనష్టములను భరించవలసి ఉండునని కనుక దయచేసి అనుకున్న ప్రకారము మీరు రావలసినదని తిరిగి టెలెక్స్ను మాస్టర్ గారికిచ్చిరి. నేను అన్నియు ఆలోచించి ఈ నిర్ణయమును తీసుకుంటి నని మాస్టర్ గారు మరలా టెలెక్స్ని నివ్వగా, మీకు మీ ఒక పుత్రుని గురించి మమ్ము కొన్ని వందల మందిని ఇబ్బంది పెట్టవలదని, అతనికి ఆరోగ్యం ప్రసాదించవలనని భగవంతుని మేమిచ్చట సామూహిక ప్రార్థనలు జరుపుచున్నామని కనుక మీరు ఈ ప్రయాణమునకు సిద్ధము కావలసిందని తిరిగి జెనీవా నుండి వారు టెలెక్స్నిచ్చిరి. ఆ టెలెక్స్ను స్వీకరించిన మాస్టర్ గారు పక్కన ఉన్న మాతో ఇట్లు చెప్పిరి.
సకాలంలో కర్తవ్యమును, బాధ్యతలను ఆచరించుట ధర్మము. వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరించుటకు ప్రార్థన ఆవశ్యకము. మన విధులను ప్రక్కన పెట్టి కేవలం దైవమును లేదా గురువును ప్రార్థించుట సోమరితనమగును. స్వధర్మము పట్ల ఆసక్తి తగ్గి దేవుడున్నాడు, అతడే చూచుకొనును అని భావించుట నిర్లక్ష్యమగును. స్వధర్మమును బాధ్యతగా ఆచరించుచు, నిమిత్త మాత్రముగా ప్రవర్తించుచు, ఫలితమును కోరకుండుట అనునది సక్రమముగా ప్రార్థన చేయుట వలన సిద్ధించును. నా కర్తవ్యము ప్రత్యక్షముగా కనపడుచుండగా నేను దానిని నిర్వహించవలెను. మనము చేయవలసిన దానిని చేయవలసిన రీతిలో చేయడం అనునది ప్రేయర్ యొక్క పరమావధులలో ఒకటి. కానీ దీనిని పాశ్చాత్య సోదరులు అర్థము చేసుకొనుట లేదు అని మాకు వివరించిన పిమ్మట మరలా నా ఆవశ్యకత ఇచ్చట ఉన్నదని, 15 రోజుల పిమ్మట నేను మీ దేశములకు వచ్చెదనని, ఈ 15 రోజుల కార్యక్రమము అవకాశమును బట్టి చివరలో నిర్వహించుకొనవచ్చునని, దాని ప్రకారం కార్యక్రమములు జరుపుకొందుమని, ఇది నా మాటగా ఆయా దేశముల కార్యకర్తలకు చెప్పవలసినది అని మాస్టర్ గారు టెలెక్స్ ద్వారా సమాధానం పంపిరి. ఆ ప్రకారమే మాస్టర్ గారి 7వ యాత్ర జరిగినది. ఈ సంఘటన పాశ్చాత్య దేశంలో గల అనుయాయులలో, కార్యకర్తలలో గొప్ప మార్పును తీసుకొచ్చినది. మాస్టర్ గారు ఇంకా అనేక సంఘటనల ద్వారా వారి అనుయాయులకు మహత్తరమైన శిక్షణనిచ్చిన సన్నివేశములు ఎన్నియో గలవు. మాస్టర్ ఈకే గారి దగ్గర అనేక రంగములలో శిక్షణ పొందిన అనుయాయులందరూ ఆయా రంగముల ద్వారా నేడి విశిష్టమైన సేవలను అందించుట జరుగుచున్నది. వరల్డ్ టీచర్ ట్రస్ట్ అన్ని కేంద్రములలో మాస్టర్ గారు ప్రారంభించిన అన్ని కార్యక్రమములు కొనసాగుచున్నవి. హోమియో వైద్య సేవ, జ్యోతిర్విద్య, రచనా ప్రణాళిక, గురు పూజలు, ఆర్థిక, సాంఘిక, పరిపుష్టమైన ఆధ్యాత్మిక జీవనమును గడుపుటకై స్వయం ఉపాధి కల్పనా పథకములు, ప్రాక్పశ్చిమ సమన్వయము, వేద విజ్ఞానము, సంప్రదాయ వ్యాప్తి, సనాతన ధర్మ ప్రబోధము, సంఘ నిర్మాణము, ప్రేయరు, పూజ, పూర్ణిమ ధ్యానాది క్రతువులు నిర్వహణము, శాస్త్ర విజ్ఞానము మొదలైన రంగములలో మాస్టర్ ఈకే అనుయాయులచే కార్యక్రమములు నిర్వహింపబడుచున్నవి. మాస్టర్ గారు విశ్వప్రేమతో ప్రవర్తించి అనేక మంది అనుయాయుల హృదయములలో ఒక దైవముగా ఆరాధించబడుచుండ్రి. అట్టి అనుయాయులు మాకు తెలిసిన వారు కొంతమంది, తెలియని వారు ఎంతో మంది ఉండవచ్చును. అనుయాయుల అనుభవములను గురించి రాయుట మొదలుపెట్టినచో అది మరి ఒక గ్రంథం అగును. కనుక అనుయాయుల గురించి ప్రత్యేకముగా ఇచ్చట తెలుపుట సాధ్యపడుట లేదు. మాస్టర్ గారి మార్గములో పయనించు వారందరూ వారి అనుయాయులే కదా. నీవు పుట్టితివా? స్పష్టముగా పుట్టింపబడితివి. నిన్ను పుట్టించుట వలన నేమి లాభమని నీ తల్లిదండ్రులు గాని, సృష్టికర్త గాని తొలుత యోచించుట జరిగినా? ఇట్టిదే యజ్ఞార్థ కర్మ. ఏ పని అయినను యజ్ఞార్థముగా నాచరించుచున్నప్పుడు మాత్రమే కర్మబంధ విమోచన కలుగును. తక్కిన కర్మలన్నయూ బంధించును. యజ్ఞార్థము అను ప్రణాళిక నిర్మించి దానితో పాటు సృష్టికర్త నీ బోటి జీవులను సృష్టించును. మీరును ఇట్లే నన్ను అనుసరించి వర్ధిల్లుదురుగాక అని సృష్టికర్త ఆశీర్వదించుచున్నాడు. వర్ధిల్లుట అనగా ఎట్టిది? భూమిని దున్ని గింజలు జల్లినచో నొక గింజకు కొన్ని వందల గింజలు పుట్టును. ఇందు ప్రతిఫలాపేక్ష లేదు అనున్నది మాస్టర్ ఈకే మంద్ర గీతోపదేశము. ఇట్టి యజ్ఞార్థ ప్రణాళికను అనుసరించి మాస్టర్ ఈకే శిష్యులను సృష్టించెను. తాను నిర్వహించిన కార్యక్రమములు నిరంతరము కొనసాగించుటకు గాను తన అనుయాయులను తనంత వారిగా తీర్చిదిద్దెను. జగద్గురు స్వరూపులైన మాస్టర్ ఈకే గారు చూపించిన సనాతనమైన మార్గమున జీవిత ప్రయాణము సాగించుచున్న వారు తరించుటయే యుండును గాని అంతరించుట యుండదు. ఇది మా అనుభవము. జగద్గురు దివ్య సంస్పర్శనాయ, సివివి సద్యోగ ప్రవర్తకాయ, ఆనంద సామ్రాజ్య సంస్థాపనాయ నమో నమః కృష్ణమాచార్య దేవ, సనత్కుమారాది పరంపరాయ, సనాతన ధర్మ సంరక్షకాయ, సారూప్య సాయుధ్యదాయ నమో నమః కృష్ణమాచార్య దేవ, ఉపాసనా క్రమ విధాయకాయ, పూజాగ్నిహోత్ర క్రతు బోధకాయ, ప్రణవోద్గీతాది విద్యాధరాయ నమో నమః శ్రీ కృష్ణమాచార్య దేవ.
అంతర్బహిస్సమాధి సంస్థితాయ అంతర్యామితత్వ ప్రకాశకాయ ప్రేమార్ధచిత్తాయ పరాత్పరాయ నమో నమః కృష్ణమాచార్య దేవ. సుది సుదివ్యదేహాయ సుమంగళాయ షాడ్గుణ్య వైరాగ్య సుశోభితాయ శ్రీకృష్ణ సాన్నిధ్య సందర్శకాయ నమో నమః కృష్ణమాచార్య దేవ. మృత్యుభీనాశంకర తారణాయ ప్రపన్న జన జన్మ సార్థకాయ చక్రాంశ సంజాత సుదర్శనాయ నమో నమః కృష్ణమాచార్య దేవ. మాస్టర్ ఈకే సాన్నిధ్య స్తవం నుండి. జై సాయి మాస్టర్.